కుర్రోళ్ళ కోత యాక్షన్ మోత తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీఎస్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ 5 పాయింట్స్ మార్జిన్తో విన్ అయింది. ఈ మ్యాచ్తో వరుసగా 4 మ్యాచ్లు గెలుస్తూ దూసుకెళ్లి దుమ్ము రేపుతున్న తెలుగు టైటన్స్. ఈ మ్యాచ్ విన్ అయినా కూడా పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లోనే ఉన్నాం. భరత్ కూడా దూసుకెళ్లి దుమ్ము రేపుతున్నాడని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో భరత్ కూడా 14 పాయింట్స్ సాధించి దగ్గరుండి విన్ చేయించాడు. మన కెప్టెన్ విజయ్ మాలిక్ 9 పాయింట్స్ తీసుకొస్తే 9 పాయింట్స్లో 6 పాయింట్స్ బోనస్ పాయింట్సే ఉన్నాయి. సో మన టీంకి ఏది అవసరమైనప్పుడు అది చేస్తున్నాడు. విజయ్ మాలిక్ కెప్టెన్సీ రూల్ అయితే చాలా బాగా నిలబెట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటంటే ప్రఫుల్ జవర్ అనే సబ్స్టిట్యూషన్గా తీసుకొచ్చి మన కోచ్ జై మహారాష్ట్ర అని రైడ్కి పంపిస్తే ప్రఫుల్ జవర్ అయితే మహారాష్ట్ర పేరు అయితే నిలబెట్టుకున్నాడు. సో వీడియోలోకి వెళ్తే అక్టోబర్ 8న తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఆ మ్యాచ్లో ఈ తెలుగు టైటన్స్ విన్ అయితే మన వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సీజన్లో ఫస్ట్ టైం తలపడబోతున్నారు. ఈ మ్యాచ్ ప్లేయర్స్ మధ్య కాదు, కోచ్ల మధ్య జరగబోతుంది. ఎందుకంటే హర్యానా స్టీలర్స్ కోచ్ మణిప్రీత్ సింగ్ అయితే చాలా కోపంగా అయితే ఉన్నారు. ఎందుకంటే జరిగిన 2 మ్యాచ్ల్లో 1 పాయింట్ మార్జిన్తో అయితే ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ అయితే కన్ఫామ్గా గెలవాలని మణిప్రీత్ సింగ్ అయితే కోరుకుంటాడు. మన తెలుగు టైటన్స్ టీంకి ఏమన్నా తక్కువ, వరుసగా 4 మ్యాచ్లు విన్ అవుతూ వస్తున్నారు. సో మన వాళ్ళకి చాలా హై లెవెల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విన్ అవుతారు. సో కాన్ఫిడెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్కి. సో కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా సాధించగలం. మన వాళ్ళు స్ట్రాటజీస్ అయితే ఏం చేంజ్ చేయరు, ఎందుకంటే మన స్ట్రాటజీస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. సో ప్రఫుల్ జవార్ అనే సబ్స్టిట్యూషన్గా తీసుకొస్తారు మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా. ఎందుకంటే ప్రఫుల్ జవార్ అని మ్యాచ్ మొత్తం ఆడిస్తే ప్రఫుల్ జవార్కి కూడా వీక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ప్రఫుల్ జవార్ అని బెంచ్ మీదే ఉంచుతారు. మన చేతన్ సాహు కూడా ఏమైనా తక్కువ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. మన వాళ్ళకి ఇంకా ఈ లీగ్లో 5 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్ విన్ అయినా కూడా పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లోనే ఉంటారు. మన వాళ్ళు టాప్ 2లోకి ఎందుకు వెళ్ళారంటే ఆల్రెడీ మన వాళ్ళు 12 మ్యాచెస్ ఆడాడు. సో 12 మ్యాచెస్లో 7 మ్యాచెస్ ఓడిపోయి 5 మ్యాచెస్ విన్ అయ్యి 14 పాయింట్స్తో అక్కడే ఉంటారు. సేమ్ పునేరి పల్టన్ టీం కూడా సేమ్ 12 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్ విన్ అయ్యి 3 మ్యాచెస్ ఓడిపోయి 18 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉంటారు. సో మన వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళాలంటే కష్టమే, ఎందుకంటే అక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ కూడా 11 మ్యాచెస్ ఆడితే 10 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి 20 పాయింట్స్తో అక్కడే ఉంటారు. సో వాళ్ళ కిందకి దించడం అయితే చాలా కష్టం. సో ఆ 2 ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో మన వాళ్ళు ఎక్కడుంటాయి, క్వాలిఫై అవుతున్నారు కదా, ఎప్పుడో సీజన్ 4లో క్వాలిఫై అయ్యారు, మళ్ళీ ఇప్పుడైతే అవ్వబోతున్నారు. అక్టోబర్ 8న జరగబోయే హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ స్టార్టింగ్ 7 అయితే చూద్దాం రండి. సో ఫస్ట్ తెలుగు టైటన్స్ టీం నుంచి చూద్దాం. సో ఫస్ట్ సెంటర్ భరత్ కూడా ఉంటాడు. సో సెకండ్ రైట్ కవర్ అవిదోహన్ అయితే ఉంటాడు. సో థర్డ్ అజిత్ పవర్ అయితే ఉంటారు లెఫ్ట్ కవర్. సో ఫోర్త్ రైట్ ఇన్ విజయ్ మాలిక్ అయితే ఉంటాడు. సో ఫిఫ్త్ చేతన్ సాహు లెఫ్ట్ ఇన్ అయితే ఆడతాడు. సో 6th వన్ వచ్చేసి శుభం షిండే రైట్ కార్నర్ అయితే ఆడతాడు. సో 7th వన్ వచ్చేసి అంకిత్ జగ్లన్ సో లెఫ్ట్ కార్నర్ అయితే ఆడతారు. సో మన టీం నుంచి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు, ఎందుకంటే సెట్ అయిన టీంని మళ్ళీ చేంజెస్ అయితే తీసుకురారు. సో ప్రఫుల్ జవర్ అయితే మన టీం ఆపదలో ఉన్నప్పుడు అయితే మన హెడ్ కోచ్ కృష్ణకుమార్ హుడా గారికి అయితే ఏ ప్లేయర్ని ఎప్పుడు ఆడించడం అనేది బాగా తెలుసు. సో టీంకి అవసరమైన ప్లేయర్ని ఆడిస్తాడు. సో హర్యానా స్టీలర్స్ స్టార్టింగ్ 7 చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వినయ్ సెంటర్ ఆడతాడు. సెకండ్ వన్ వచ్చేసి సాహిల్ నర్వాల్ రైట్ కవర్. థర్డ్ వన్ వచ్చేసి జైదీప్ దహియా లెఫ్ట్ కవర్. ఫోర్త్ వన్ వచ్చేసి శివం పటారే రైట్ ఇన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆశిష్ నర్వాల్ లెఫ్ట్ ఇన్. 6th వన్ వచ్చేసి రాహుల్ సేత్పాల్ రైట్ కార్నర్. 7th వన్ వచ్చేసి రాహుల్ హరి లెఫ్ట్ కార్నర్. మణిప్రీత్ సింగ్ చాలా స్ట్రాంగ్ టీంని బై చేశాడు, కానీ నవీన్ కుమార్కి ఇంజురీ అవడం వల్ల రైడింగ్లో కొంచెం వీక్గా అనిపిస్తుంది. సో ఎనీవే మన తెలుగు టైటన్స్ విన్ అవటం మనకు కావాలి. సో ఏ కోచ్ విన్ అవుతారో కామెంట్ చేయండి, మణిప్రీత్ సింగా లేదా కృష్ణకుమార్ హుడా గారా.